ఎందుకలా చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తావు? ఇంట్రడక్షన్ పార్ట్ మానేసి నేరుగా విషయానికి వచ్చాయి. నేను ఇప్పటికీ చాలా టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ మరింత పెంచొద్దు. టెన్షనా? ఏం టెన్షన్? నాతో చెప్పండి, నేనేమైనా హెల్ప్ చేయగలనేమో. అసలు సగం టెన్షన్ నీ వల్లే. నువ్వు నా టెన్షన్ తగ్గించడానికి బదులు మరింత పెంచేస్తావు. అర్థమైందా? ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, ఒకవేళ నేను మీ టెన్షన్ తగ్గిస్తానేమో. అంటే తన్ను విషయం తనకి తెలియదన్నమాట. మరి ఇంకేం మాట్లాడుతోంది? నా టెన్షన్ సంగతి వదిలేసి నువ్వేం మాట్లాడాలనుకున్నావో చెప్పు. నువ్వు నా వెనుక వైపు ఎందుకు చూస్తున్నావు? ఎవరున్నారు వెనక? ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు వెనక. ఏంటి నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? తప్పకుండా ఎవరు ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ఎవరు లేరు, ఎవరు లేరని చెప్తున్నాను కదా. నా మాట ఎందుకు నమ్మడం లేదు? నేను ఇక్కడున్నాను. అసలు నీ బ్రెయిన్ లో ఏమన్నా ఉందా, లేకపోతే జస్ట్ టైం పాస్ చేయడానికి వచ్చావా? లేదు, మీకు చెప్పాలని అనుకున్నాను. మరి చెప్పవే. ముహూర్తం కోసం వెయిటింగా? అది కాదు, ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పడానికి ఏం లేదని నాకు తెలుసు. నువ్వు కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చావు ఇక్కడికి. నేను వెళ్తున్నాను. ఆగండి, మీరు ఆగండి, నేను చెప్తాను. నేను మీకేం చెప్పాలనుకున్నానంటే, నాకు మీ మీద... నీ గొంతే వినిపించట్లేదు, కాకి గోలే వినిపిస్తోంది. చెప్పు. నాకు మీరంటే చాలా భయం వేస్తుంది. పైగా ఏం పనిలేనట్టు ఈ చేతులు ఆడుతూనే ఉన్నాయి. ఆగమన్నా ఆగట్లేదు. నేనెంత ధైర్యం కూడగట్టుకుని వస్తాను, కానీ ధైర్యం అంతా పోతుంది. నేనేమి చెప్పలేకపోతున్నాను. ఏం చెప్పాలో తెలియడం లేదు. నాకు పిచ్చెక్కించేస్తున్నావు. ఇక నన్ను ఆట పట్టించడం మానే. అభి, నాతో రా. ఎక్కడికి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు కూడా మాట్లాడాలి, తను కూడా మాట్లాడాలి. ముందు నేను తను చెప్పేది వినేసి తర్వాత నీతో మాట్లాడతాను. నువ్వు చెప్పు. వీల్లేదు. ముందు నా మాటే వినాలి నువ్వు. తన మాట కంటే నా మాట ఎక్కువ ఇంపార్టెంట్. యు నో మై వైఫ్. చెప్పాను కదా నాతో రమ్మని. అరే, ఈ తను అభినాల ఎక్కడికి తీసుకెళ్తోంది? నేను వెళ్లి ముందు ప్రజ్ఞని అడగాలి ఈ విషయం. ఇదిగో సరళా, ఇక్కడున్నావా నువ్వు? అలా పద. అక్కడ చూడు ఏం జరుగుతుందో. నేను కొంచెం తర్వాత ప్రజ్ఞతో మాట్లాడుకోవచ్చులే. ముందు పద నాతోటి. ఇప్పుడు కూడా ఆగిపోయిందా? అసలు తను ఇదంతా కావాలని చేస్తుందని నాకు తెలుసు. తను ఎలాగైనా ఈ ఛాలెంజ్ లో గెలవాలనుకుంటుంది. అందువల్ల ఇప్పుడు తను అసలు ఏం చేస్తుందో ఏం చేయదో కూడా అర్థం కావడం లేదు. బుల్బుల్ తను ఏం చేయదలుచుకుందో అదంతా చేయని. నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు తన గురించి? అంత ఆలోచిస్తున్నావు కనుక నీకు ఈ నాలుగు వైపులో ఏమవుతుందో కనిపించట్లేదు. అంటే ఏంటంటే, నువ్వు అభిని వద్దని ఒకసారి చూడు. వాళ్ళిద్దరూ అగ్ని చుట్టూ ఎలా ప్రదక్షిణ చేస్తున్నారో చూడు. వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది ఒక్కొక్క ప్రదక్షిణతో పాటు వాళ్ళ బంధం మరింత స్ట్రాంగ్ అవుతుందని. ఎంత చక్కగా కనిపించారు వాళ్ళు. పైగా వాళ్ళు ఎప్పుడూ విడిపోకూడదని మనమందరం కోరుకుంటున్నాం. అంతమంది ప్రార్థనలు చేసినప్పుడు వాటి వల్ల మంచి ఫలితాలే వస్తాయి. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం మానే. అదంతా సరే ప్రవీణ్, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్క ఓడిపోవడానికి ఒప్పుకోను. అక్క ఓడిందంటే తను గెలిచినట్టు అవుతుంది. నువ్వు నాతో రా. బుల్బుల్ రా. మాట్లాడు. ఏం మాట్లాడతావా? తనతో ఏం మాట్లాడుతున్నావో అది చెప్పు. నేనేం మాట్లాడలేదు, నేను వింటున్నానంతే. వింటున్నావా? నేను టెన్షన్ లో ఉన్న సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు నాతో కదా ఉండాలి. తను నన్ను బలవంతంగా అక్కడికి తీసుకెళ్ళింది. నువ్వు గంగరెద్దులా వెనకాల వెళ్ళిపోయావా? డోంట్ బిహేవ్ ఫనీ. చేతులు దించు. ఒక విషయం చెప్పనా? ఆ ఫుగ్గి ఏమో తనకేం చెప్పకపోయినా అన్నీ అర్థం చేసుకుంటుంది, కానీ నువ్వు చెప్పినా కూడా ఏమి అర్థం చేసుకోవా? అంటే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే, నేను తనతో గొడవ పడదలుచుకోలేదు. నేను తనతో గొడవ పడటం, అందుకు తన ఇంట్లో వాళ్ళందరి ముందు నానా రభస చేయడం నాకు ఇష్టం లేదు. అలా జరిగితే హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు. ఎన్నాళ్ళని సర్దుకుపోతావా అభి? ఎన్నాళ్ళని? నువ్వు ఈ పెళ్లికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టవు ఎందుకని? నేను అనుకున్నది కూడా అదేగా. కానీ తను ఏ పనికైనా ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైం కోసం నేను వెయిట్ చేస్తున్నానంతే. కానీ నేను ఇంకా ఎదురు చూడలేను. నువ్వు రాక తప్పదు. మా పేరెంట్స్ తో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పక తప్పదు. పద. సరే, నేను మాట్లాడతాను. కానీ ఇంతకు ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఇంటికి. మా ఇంటికి ఎందుకు? ఎందుకంటే మా పేరెంట్స్ అక్కడికే రాబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ నాకు మోత మోగిపోతుంది. మీరు ఇలా గోడను గుద్దుకొని మరింత చప్పుడు చేస్తున్నారు ఎందుకు? నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ మధ్యలో రావడం కుదరదు. అవి నువ్వుంటావనేగా నేను వాళ్ళని అక్కడికి పంపించాను. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. అందుకని పద నాతో. సరే, నేను వస్తాను. కానీ నేను వాళ్ళతో నా పద్ధతిలో మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలోకి రాకూడదు. ఓకే. బుల్బుల్ నేను ఆయనతో మాట్లాడదామనే వెళ్ళాను, కానీ నేను మాట్లాడే లోపే తను వచ్చి ఆయన తీసుకెళ్లిపోయింది. బావ ఎవరికి భర్త అవుతారు? వదినికి. అందరికంటే ఎక్కువ హక్కు ఎవరికుంది? వదిలికే. అంత చిన్న మాట కూడా చెప్పలేకపోతే ఎవరు తప్పు? వదిందే.
మీరిద్దరూ ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు మరీ ఇంత మెత్తగా ఉంటే ఎలా అక్క? తను ఏమో నీ కళ్ళ ముందే బావని తీసుకెళ్లిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నా. ఇదిగో అక్క, తను బావ మీద అధికారం చెలాయించాలనుకుంటుంది. ఇక నువ్వెప్పుడు చూసినా ప్రయత్నిస్తూనే ఉండిపోతావు. చూడక, తను ఏం చేయదలుచుకుందో అది చేసేసింది. ఇప్పుడు నీ వంతు. నువ్వు వెళ్ళా తనకి చెప్పేయాలి, బావ నీకు తాళి కట్టిన భర్తని. తనతో ఉండడానికి గాని, తనతో మాట్లాడడానికి గాని, తనతో కలిసి తిరగడానికి గాని నువ్వు ఒక్కదానికే హక్కుందని. చూడక, తను బావని నీ నుంచి మరింత దూరం చేయడానికి ముందే నువ్వు నీ మనసులో మాట చెప్పాలి. ఇక చాలు, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాల్సిందే. తర్వాత ఏం చేయాలో అంతా ఆయన ఇష్టం. గో. ఆల్ ది బెస్ట్. బాయ్, ఆల్ ది బెస్ట్. అరే నా చిట్టి తల్లి, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? డాడ్, Hi, baby. హౌ ఆర్ యు డాడ్? I'm fine. 1 minute. Mom, Dad, he's my Abhi. హలో, నమస్తే. ఏంటిది అభి? వాళ్ళంత దూరం నుంచి చూస్తే అడగవా? ఓ, ఎలా జరిగింది మీ ప్రయాణం? దానిలో ఇబ్బంది కలగలేదుగా? మీరు ఇలా నిలబడి ఉన్నారే, రండి కూర్చోండి ప్లీజ్. So, Abhi, you are married, no? యాక్చువల్లీ ఫ్లైట్లో మాకు నీ ఫ్యాన్స్ కొంతమంది కలిశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే నీకు పెళ్లి జరిగిపోయిందని. కానీ ఈ మాట మేము నీ నోట వినాలనుకుంటున్నాం. ఓకే, మమ్మీ అసలు నిజమేంటో నేను చెప్తాను మీకు. అభికి జరిగిన పెళ్ళుందే, యాక్చువల్లీ అది ఆ పెళ్ళే కాదు. అంటే దాని అర్థం? అది పూర్తిగా ఫోర్స్డ్ మ్యారేజ్ మమ్మీ. అభికి ఆ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు. పైగా అభిని చేసుకున్న ఆ భార్య ఉందే, తనని కూడా అభి యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం లేనేలేదు. అలాగే కొన్ని రోజుల్లో తన ఆ వైఫ్ ని వదిలేబోతున్నాడు. అంతేగా అభి? ఇంతవరకు నువ్వు ఎప్పుడన్నా ఏదైనా సరిగా చెప్పావా? అంటే నా ఉద్దేశం తప్పు కాదు, సరిగానే చెప్పావని. తప్పు చెప్పలేదని సరిగా చెప్పావని. థ్యాంక్ గాడ్. దారి పొడుగునా మాకు ఒకటే ఆలోచన. ఒకవేళ ఇదే నిజం అయినట్లయితే ఏం చేయాలని ఆలోచించాం. మరి ఇప్పుడంతా క్లియర్ అయిపోయిందిగా మమ్మీ? అఫ్ కోర్స్. బాబు, అభి, మీ కుటుంబం వాళ్ళు ఒకరు కూడా కనిపించడం లేదే? వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇంటి బ్యాక్ సైడ్ లో పండగకి పూజలు చేస్తున్నారు కదా. కావాలంటే మీరు వాళ్ళని కలుసుకోవచ్చు. వెళ్దామా? యా. లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. అంత దూరం నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు. అది కూడా ముందు సీట్లో కూర్చుని. ముందు వైపు అంటే చాలా లోడ్ ఎక్కువ ఉంటుంది. సో రెస్ట్ తీసుకోండి మీరు. మా ఇంట్లో వాళ్ళని తర్వాత కలుసుకోవచ్చు. పైగా మా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పారిపోరు. I think you are right. వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం బాగుండదు. వాళ్ళని తర్వాత కూడా కలుసుకోవచ్చు. అందుకని ఇప్పుడు అభితోటే మాట్లాడదాం. అభి, why don't you sit? కూర్చో. So, you are a rock star. నీ గురించి నాకు తను చాలా చెప్పింది. టీవీలో కూడా చూశాను. కానీ నీ పర్సనల్ లైఫ్ విషయంలో నేను నీ నుంచే వినాలనుకుంటున్నాను. అసలు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేకుండా ఎలా జరిగింది? ఇకపోతే నీ భార్య, ఆవిడ ఈ రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటుంది? ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు తప్పంతా నీదే. నువ్వు బావని ఎలా వెళ్ళనిచ్చో. ఇప్పుడు తను బావతో ఏం మాట్లాడుతుందో తెలీదు. నువ్వు టెన్షన్ పడకు. చూడు, ఆయన తిరిగి వస్తారు కదా, అప్పుడు నేను ఆయనతో మాట్లాడతాను. నీకేమైనా బుర్ర చెడిపోయిందాక? ఇంత మంచి అవకాశాన్ని నువ్వు వదిలేసావు. అలా చూస్తూ ఉండు. తను ఈ అవకాశాన్ని ఎంత బాగా వాడుకుంటుందో. బావకి ఏం చెప్తుందో ఏమో. అక్క, నువ్వు బావతో కలిసి ప్రదక్షిణలు చేశావు. అలాంటప్పుడు ఏ మనిషి అయినా తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బావ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు.
నువ్వు బావకి ప్రపోజ్ చేసేయాల్సింది. ఒకవేళ బావ ఒప్పుకునేవాడేమో. నేను ఆయనతో మాట్లాడదామని వెళ్ళాను బుల్బుల్, కానీ ఆయన ఎదురుపడగానే నాకు అసలేమీ అర్థం కావడం లేదు. ఏం మాట్లాడాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని. ఆయన చూడగానే నాకు ధైర్యం అంతా పోతోంది. ధైర్యం కూడగట్టుకుని ఏదో ఒకటి చెప్దామంటే నోట్లో మాట రావట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. సో ఆన్ ద హోల్ నువ్వు చెప్పనంటావు. లేదు, నేను అలా ఎందుకంటాను, నేను తప్పకుండా చెప్తాను. చూడు బుల్బుల్, ఈసారి ఆయన ఎదురుపడగానే కళ్ళు మూసుకొని నా మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పేస్తాను. అది కాదు వద్దు బుల్బుల్, వద్దు. చూడు బుల్బుల్, నువ్వు దయచేసి కోపడకు. నువ్వు కోపడితే నేను నర్వస్ అయిపోతాను. అయితే సరే, నేను కోపగించుకోలే గాని నువ్వు మాత్రం నర్వస్ అవ్వకు. ఈసారి నాకు ఖచ్చితంగా రిజల్ట్ కావాలి, సాకులొద్దు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నౌ ఐ మస్ట్ సే, అభికి పాడమే కాదు బ్రహ్మాండమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. మమ్మీ, నువ్వు కనుక అభితో కలిసి 2 రోజులు ఉంటే చాలు, అభికి ఫ్యాన్ అయిపోతావు. రియల్లీ? మేబీ. అన్నట్టు అభి, అదే మీ ఆవిడ, అదే ఆ అమ్మాయి, తను కూడా ఇక్కడే ఉంటుందా? కలిసి ఉండడం లేదు మమ్మీ, ఒకే ఇంట్లో ఉంటుంది అంతే. నాకు ఒక సంగతి అర్థం కావట్లేదు అభి. నువ్వేమో అంత పెద్ద రాక్ స్టార్వి, కానీ ఆ పిల్లేమో పేదింటి పిల్ల, చాలా మామూలు పిల్ల. అసలు తనతో నీ పెళ్ళెలా జరిగింది? ఎవరిని చూస్తే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుందో అలాంటి వ్యక్తితో కలిసి ఒకే ఇంట్లో ఉండటం అంటే ఇజంట్ ఇట్ ఎ హెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ? ఇట్ ఈస్ ఎ హెల్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, తను మరీ అంత చెడ్డదేం కాదు. అవును, చాలా ఇరిటేటింగ్ మనిషి, కానీ దాంతోపాటు చాలా సెన్సిబుల్ కూడా. మెచ్యూర్డ్ అమ్మాయి, డౌన్ టు ఎర్త్ అమ్మాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, అయినా ఎంతో చదువుకున్న అమ్మాయి తను. షీఈ్ ఎ వెరీ గుడ్ టీచర్. పైగా తనలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే తను అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతుంటుంది. నేను చీటి మాటికి కోపగించుకుంటుంటాను, తిడుతుంటాను, కానీ తను అస్సలు కోపగించుకోదు. చాలా వింతగా ప్రవర్తిస్తుంది, కానీ నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వు నీ నోటితోనే తనని అంతగా పొగుడుతున్నావంటే మేము ఒక్కసారి తనని కలుసుకుంటేనే బాగుంటుంది. అత్తయ్య, తనని చూడండి. తను లాస్ట్ టైం ఫంక్షన్ లో ఏ డ్రెస్ వేసుకుందో ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకుంది. అయినా కిందటి ఫంక్షన్ లో ఏంటి, ప్రతి ఫంక్షన్ లోనూ ఇదే డ్రెస్ వేసుకుంటుంది. అక్క, నువ్వు ఆయన ఎక్కడైనా చూసావా? అట్నే చూస్తుండగా. నేను తనటు వెళ్తుంటే చూశాను. ప్రజ్ఞ, నేను అట్నుంచి వస్తుండగా చూశాను. కానీ ఏమైంది? నువ్వంత టెన్షన్గా ఎందుకున్నావు? అభితో ఏమైనా పనుందా, లేదా ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అయితే వెతకడానికి నేను సాయం చేయనా? లేదక్క, అది ఇంపార్టెంట్ పనేమి లేదు. యాక్చువల్గా చాలాసేపటి నుంచి కనిపించడం లేదు, అందుకే నేను ఆయన కోసం వెతుకుతున్నాను. అయినా తనకే పండగలు పబ్బాల మీద ఇంట్రెస్టే లేదు, అందుకే ఏదో ఒక మూల కూర్చుని టైంపాస్ చేస్తున్నాడేమో. టైంపాస్ చేస్తుంటాడంటే గోడలతో ఏమి మాట్లాడుతూ ఉండడు కదా తను. ఖచ్చితంగా తనుతో పాటు ఉంటాడు. నా ఉద్దేశం, తను కూడా ఇక్కడెక్కడ కనిపించడం లేదు కదా, అందుకని అలా వచ్చి. తను అయితే అక్కడే ఉంది. అయితే ప్రజ్ఞ, అభి ఎక్కడో ఒంటరిగా ఉండుంటాడు. అవును, ఇంతకు ముందు అక్కడే ఉంది కదా, నాకు కనిపించింది. తను బహుశా అలా వెళ్ళుంటుంది. నేను వెళ్ళి చూసొస్తాను. నేను కూడా కొంచెం ఆకాష్ని చూసొస్తాను. అన్ని చోట్ల చూశాను, కానీ ఎక్కడ కనిపించడం లేదు. తను ఎక్కడికి లాక్కెళ్ళింది? అక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలీదు. అక్కడ గెస్ట్లంతా నా గురించి అడుగుతుంటుంటారు. ఇక నానమ్మ ఇలాంటి ఫంక్షన్స్లో ఆవిడ దృష్టి నా మీదే ఉంటుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చిందంటే అభి, నీ కొత్త ఆల్బమ్ ఏదో రాబోతుందని తను చెప్పింది. అభి, సారీ అంకుల్, అది నాకు వినిపించలేదు. ఆర్ యు ఓకే అభి? ఐఎమ్ నాట్ ఓకే, ఐఎమ్ సూపర్ ఓకే, ఐఎమ్ ఫైన్, నేను బాగానే ఉన్నాను. కానీ యాక్చువల్లీ లైక్ నా మైండ్లో ఒక లైన్ చిక్కుకుపోయింది అంతే. దానికోసమే నేను ఒక ట్యూన్ ఆలోచిస్తున్నాను. గుడ్.
ఒక నిజమైన సింగర్ ఎప్పుడు తన మ్యూజిక్ లోనే మునిగిపోతాడు. తన పనిలో ఎప్పుడు డెడికేటెడ్ గా ఉంటాడు. యువర్ రైట్. తను నువ్వెక్కడున్నావు? బయటంతా నీకోసం ఫంక్షన్ లో. ఆలియా, మా మామ్ డాడ్ వచ్చారు. ఓ గుడ్ ఆంటీ. హాయ్ అంకుల్. హలో ఆంటీ. సో గుడ్ టు సీ యూ. అండ్ అంకుల్ యూ టూ. కానీ ఈసారి ఇక్కడికి రావడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు మీరు? తను తన బర్త్డేకి మిమ్మల్ని ఎంత మిస్ అయిందో తెలుసా? యాక్చువల్లీ తను వాళ్ళ నాన్న ఎంత బిజీగా ఉంటారంటే ఏం చెప్పను నీకు నేను. కానీ మేము ఈసారి వచ్చాం కదా, ఇక మేము తను ఫ్యూచర్ డిసైడ్ చేసే వెళ్తాం. తను బయటందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు అండ్ కేవలం మనం మాత్రమే మిగిలాం. నువ్వు వస్తావా? అవునవును, వెళ్ళు. అగ్నికి ప్రదక్షిణం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఓకే అమ్మా, అంతవరకు మీరు అభితో మాట్లాడండి, నేను వస్తాను. సీ యు ఇన్ ఎ వైల్ అంకుల్. బాయ్. అమ్మా ఆలియా. యా అంకుల్. అమ్మ కాస్త మీ వదిన పిలు. వచ్చాం కదా, మేము కూడా తన్ని కలుస్తాం. అంటే యా యా ష్యూర్ అంకుల్, వై నాట్. ఇప్పుడే పంపిస్తాను. ఆలియా, హలో. నేను వాళ్ళందరినీ పిలుచుకొస్తాను. తను ఆలియా, నేను వస్తున్నా, ఆగండి. ఆలియా, తను చూడండి, ఫుగ్గి ఇంట్లోకి రావడానికి వీలేదు. ఒకవేళ ఫుగ్గి ఇంట్లోకి వచ్చిందంటే నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏం చేయను, ఎలా చెప్పను వీళ్ళకి ఫుగ్గిని కలవడానికి వీల్లేదని? ప్రవీణ్ మాత్రమే నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయగలడు. అభి ఇక్కడే ఉన్నాడుగా, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు? చెప్పు అభి. హలో ప్రవీణ్, ఎక్కడున్నావు నువ్వు? నేను ఇక్కడే ఉన్నా. నువ్వు అసలు ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నాను, నువ్వు త్వరగా ఇంట్లోకి రా. ఇంట్లోనా? ఇంట్లో ఏం చేస్తున్నావు? అంటే నేను ప్రాబ్లంలో ఇరుక్కున్నాను, నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడేం ప్రాబ్లం వచ్చిందో ముందే చెప్పు నాకు. విషయం అంతా ఫోన్లో నేను వింటావా? ఇక్కడికి ఏమైనా వస్తావా? ఇక్కడికి రా, చెప్తాను. అలాగే, నేను వస్తున్నాను. ఇట్స్ సో సూపర్ ప్లాన్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంత మంచి గేమ్ ప్లాన్ వేసావంటే నువ్వు. ఈ ఐడియా అంతా నీదంటే ఎవ్వరూ నమ్మరు కూడా. కానీ తెలుసా, నువ్వు ఇప్పుడు ఇది చేయటం వల్ల మా అన్నయ్యకి తర్వాత ఆప్షన్ ఏమీ మిగలేదు. కానీ యు నో వాట్, నాకు మా అన్నయ్య మీద ఇప్పుడు చాలా జాలేస్తుంది. ఆలియా, నువ్వెంత జాలి పడాలనుకుంటున్నావో అది నా మీద పడు. ఎందుకంటే తన ఈ పరిస్థితికి స్వయంగా తనే కారణం. తనతో ఎప్పుడు పెళ్లి విషయం మాట్లాడినా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నాడు. అదెందుకు నాకు తర్వాత తెలిసింది. అభి నన్ను ఇంకెవ్వరితోనూ కలిసి ఉండడం చూడలేడు. సో నేను ఈ స్టెప్ తీసుకున్నాను. ఇక్కడ రిజల్ట్ ని ఎదురుగా. ఇప్పుడు అభికి నా దగ్గరికి రావడం తప్ప వేరే దారి లేదు. అసలు అయినా కూడా ఇప్పుడు ఆ కళ్ళజోడిని తను వదిలించుకోవాలనుకుంటున్నాడు. దాంతో మా పెళ్లిని ఇంకెవ్వరూ ఆపలేరు. ఎందుకంటే తన మీద డబుల్ కాదు, ట్రిపుల్ ప్రెషర్ ఉంది. నేను, మామ్, ఇంకా డాడ్. ఆలియా, ఒకవేళ ఆ కళ్ళజోడు కనుక అక్కడికి వెళ్ళిందనుకో, అప్పుడు అభి వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తాడు? పైగా తను ఇబ్బంది పెడతాడు కదా. ఇక ఆ చిరాకులో, కోపంలో ప్రజ్ఞతో తన బంధాన్ని తెంచుకుంటాడు. అసలు అయినా కూడా తను చాలా పుషి, ఇంకా డిమాండింగ్ కదా. నాకు అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ ఒకవేళ అలా జరిగితే అప్పుడు మజాగా ఉంటుంది కదా. తను ఇంత గొప్ప ప్లాన్ వేసిన తర్వాత నువ్వు ఇలాంటి ఇడియట్ మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఆవిడ గారు గనక అక్కడికి వెళ్ళిందంటే అప్పుడు చాలా పెద్ద గందరగోళం అవుతుంది. విషయం సరాసరి నానమ్మకి చేరిపోతుంది. నీకు తెలిసిందే కదా, నానమ్మ ఎవరి సైడ్ ఉంటుందో, ఎవరి ఫేవర్గా ఉంటుందో. ఆలోచించావు నువ్వు అసలు? అవునాలియా, అలా అసలు నేను ఆలోచించనే లేదు. అయినా నాన్నమ్మకి ప్రజ్ఞ ఫేవరెట్. అలాగే అభి కూడా ఆవిడికి అగెనెస్ట్ గా వెళ్ళలేడు. అయితే నేను అభికి టైం ఇచ్చి తీరాల్సిందే. అవును, కానీ నేను మేక్ షూర్ చేసుకుంటాను తను మా పెళ్లి జరుగుతుందని మా మామ్ డాడ్కి ప్రామిస్ చేసేటట్టుగా. అతే ఎంత బాగుందో కదా మన ప్రజ్ఞ ఇంకా అభి. ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరలా ప్రదక్షిణలు చేయడం చూస్తుంటే నాకు వాళ్ళ పెళ్లి గుర్తొచ్చేసింది. ఇప్పుడు ప్రజ్ఞ పెళ్లి గుర్తొచ్చిందంటే తనని సాగనంపడం కూడా గుర్తొస్తుంది. చూసావా బుల్బుల్ మీ అమ్మని? రోజు ఏదో ఒక వంకతో ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని కళ్ళ నుంచి ఆ కన్నీరు కార్చకపోతే తనకు ప్రశాంతత ఉండదు. ఇదిగో సరళ, చూడు అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. ఇలాంటప్పుడు నువ్వు కన్నీరు పెడితే వీళ్ళ సంతోషం పాడవదు. లేదత్తయ్య, నేనెక్కడ వాళ్ళ సంతోషాన్ని పాడు చేస్తున్నాను?
ఇవి ఆనంద బాష్పాలు. అత్తయ్య మీరే చెప్పండి, నా పెద్ద కూతురు తన అత్తవారింట్లో ఇంత సంతోషంగా ఉంది, రెండో దాని పెళ్లి జరగబోతోంది, అలాగే తను కూడా తన అత్తవారింట్లో సంతోషంగా ఉండబోతోంది. నాకంటే ఎక్కువ అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండనే ఉండరు. మొత్తం అంతా నా కళ్ళ ముందే జరుగుతోంది అత్తయ్య. అసలు అంత కలలా అనిపిస్తోంది నాకు. సరళా, ఇది కల కాదు, వాస్తవం. అది నేను నీకిప్పుడే చెప్తాను. ఓ బుల్బుల్, నీ కాబోయే ఆయన ఎక్కడున్నాడు? తెలీదు నానమ్మ, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. వెళ్ళు వెళ్ళు, తన్ని నా ముందుకు పిలుచుకురా. ఎందుకంటే నువ్వు అలాగే ప్రవీణ్ ఇద్దరూ కలిసి అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. ఎలాగైతే అభి ప్రజ్ఞ చేశారో దాంతో మీ అమ్మకి నమ్మకం కలుగుతుంది ఇది కల కాదు నిజమని. అలాగే ఆ వంకతో ఏడవాలనుకుంటే ఏడుస్తుంది. అయినా అత్తయ్య, మొదటిసారి మీరు నా మనసులో మాటని చెప్పారు. వెళ్ళి ప్రవీణ్ని పిలుచుకురాపో. నిజంగానమ్మా? అవునమ్మా, ఏ సంబంధం అయితే పెళ్లి తర్వాత ఖాయం అవుతుందో అది ఇప్పటి నుంచే బలపడితే అప్పటిక దాన్నెవ్వరూ విడగొట్టలేరు. వెళ్ళు వెంటనే పిలుచుకురా తన్ని. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే తను పిలుచుకొస్తాను. తను ఇక్కడ ఉంది అంటే ఆయన కూడా ఇక్కడెక్కడ ఉండుంటారు. ఎక్కడున్నారు, ఎక్కడ కనిపించడం లేదెందుకు? తనుని అడిగితే తెలుస్తుంది అనుకుంటాను. ఆయన ఎక్కడున్నారు? ఈయనెవరు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నీకు చాలా బాగా తెలుసు నేను మా ఆయన గురించి అడుగుతున్నాను అని. ఓ, అయితే నువ్వు నా అభి గురించి అడుగుతున్నావు? వెల్, నాకేం తెలీదు. నీకు తెలీదు అంటే నువ్వు ఆయన నీతో పాటే కదా తీసుకొచ్చావు. నువ్వు తన భార్య కదా, మరి నీకే తెలిసి ఉండాలి కదా. అభి ఎక్కడున్నాడు?